10 ఏళ్ళు ప్రభుత్వ హాస్టల్లో చదువుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు. ఎన్నడన్నా డైట్ ఛార్జెస్ పెంచినరా 10 ఏళ్ళల్లా? కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నగదు లేదు. ఆడపిల్లలకు కనీసం కొడుకోవడానికి సబ్బు బిల్లకు పైసలు ఇయ్యలే ఆ ప్రభుత్వం. ఇవాళ డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల దగ్గర, గిరిజనుల దగ్గర, మైనారిటీల దగ్గర, ఉన్నత కులాలకు ఇంకొక దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే ఇది కులాల మధ్యన విభజన జరుగుతుంది, సమాజంలో అంతరాలను పెంచుతుందని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత వర్గాలను అన్నిటినీ ఒక దగ్గర చదువుకునే విధంగా ఇవాళ 25 ఎకరాలలో కార్పొరేట్ కాలేజీల కంటే అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన విద్యను అందించాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిండో పేదలకు విద్య చేరాలి అనే దాన్ని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదు, ఒక బాధ ఉంది. అందుకే ఈరోజు వాటి అన్నిటిని ప్రక్షాళన చేసి గతంలో లేని విషయాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 12th వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను తీసుకొచ్చి ఈ నిర్లక్ష్యానికి లోనైన సమాజానికి దూరంగా నివసిస్తున్న ఈ బిడ్డల్ని సమాజంలో భాగస్వాములను చేసి విద్యను అందించాలని ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాము. అదే మన పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తుంది. రేపటి తెలంగాణ, రేపటి భారతదేశం యొక్క భవిష్యత్తు ఈ దళితులు, ఈ గిరిజనులు, ఈ ఆదివాసీలు, ఈ బలైన వర్గాల, ఈ మైనారిటీల పిల్లలే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క సంపద అని ప్రజాపాలన గుర్తించింది. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ చేయడం వల్ల గత 10 సంవత్సరాలు జరిగిన పరిపాలనను, ఈ 2 సంవత్సరాలు జరిగిన పరిపాలన అంచనా వేసుకొని ప్రజలు మొన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఈ పేదలు పట్టం కడితే చూసి ఓర్వలేక ఈరోజు కుట్రలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నేను అడుగుతున్న వేదిక మీద ఉన్న నాయకుల నుంచి ఇక్కడ ఉన్న పేదవాళ్ళ వరకు ఈ 4.5 లక్షల ఇండ్లల్లో అత్యధిక శాతం దళితులకు, గిరిజనులకు వచ్చిన మాట వాస్తవం కాదా? నియోజకవర్గాల వారికి మీరు లెక్క తీయండి. ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పిండు, ఎంతమందికి వచ్చినాయో మీరే లెక్క చూసుకోండి. నేను చెప్పదలుచుకోలేదు, మీరే ఆలోచన చేయండి. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లైనా, లేకపోతే ఈనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానమైనా, అంతెందుకు మేము వచ్చిన తర్వాత 67,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలల్లో మేము 67,000 ఉద్యోగాలు మేము నియమించినాం. నేను అధికారికంగా ఈరోజు లెక్క చెప్తున్నా. 67,000 ఉద్యోగాలల్లో 87% ఎంత? 87% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉద్యోగాలు వచ్చినాయంటే 50,000 పైగా ఈరోజు ఈ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందే మా మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, గ్రూప్ 1 రిజల్ట్లో మా పిల్లలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ కోసం ఈరోజు పరీక్షలు రాస్తున్న పిల్లలకు మనం ఆర్థిక సహాయాన్ని సింగరేణి నుంచి అందిస్తే ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీల పిల్లలు అత్యధికంగా ఐఏఎస్లలో ఈరోజు సెలెక్ట్ అయినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ విధంగా పరిపాలనను చక్కబెడుతూ గతంలో చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్ళను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. ముందల నేను చూసుకుంటా, వెనకంగా ఎవడైతే గోతి దవ్వుతాడో వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి. మా నరసింహులన్న చెప్పాడు, మేము ఉంటామా నీకెందుకు, నువ్వు నడుపు అని. మరి మా నరసింహులన్న మాట మీద వెనకంగా గోతులు దవ్వేటోళ్ళను, నక్క జిత్తులోళ్ళను, నల్లి కుట్లోళ్ళను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు,
మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లి